మిత్రులారా, వాస్తవంలో జీవించడానికి కాసేపు మన పిల్లల గురించి ఆలోచిస్తారనే ఒక ఆశతో ఈ వీడియో. ఒక వ్యక్తి ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. అతనికి 3674 మంది ఫేస్బుక్ మిత్రులు, 1917 ఫాలోవర్స్ ఉన్నారు. 1584 మంది వాట్సాప్ కాంటాక్ట్స్, 200 వాట్సాప్ గ్రూప్స్, 1256 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. విధి వైపరీత్యం వలన ఒకరోజు ఆరోగ్య పరిస్థితి బాగులేక ఐసీయూలో ఉన్నాడు. భార్యా పిల్లలు ఐసీయూ బయట చెట్ల కింద నిరీక్షిస్తున్నారు. అతను ఎప్పుడూ వీరి కోసం సమయం వెచ్చించి ఉన్నది లేదు, తిన్నది లేదు, సంతోషంగా గడిపింది లేదు. అయినా తన భార్యా పిల్లలు అతడు త్వరగా కోలుకోవాలి అని కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఆవేదన పడుతున్నారు. ఏ ఒక్క ఇంటర్నెట్ మిత్రుడు పరిచయస్తులు తనను పలకరించలేకపోయారు. కనుక ఇంటర్నెట్ మాయా ప్రపంచం నుండి బయటపడి మన శ్రేయోభిలాషులైన మన భార్యాబిడ్డల కోసం వాస్తవంలో జీవించండి. మీరు మీ భార్యా పిల్లలు సంతోషంగా ఉండేందుకు ఇప్పటి నుంచైనా మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి, నచ్చకపోయినా నచ్చలేదు అని చెప్పండి. బట్ ఏదో ఒకటి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. అవేకన్ విత్ శరత్.